భగవద్గీత ధర్మాల గురించి చెబుతుంది. సుఖం, శాంతి, త్యాగం, యోగం అంటే ఏంటో చెబుతుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. భగవద్గీత సర్వ మానవాళి కోసం. అథ ప్రథమోऽధ్యాయః అర్జున విషాదయోగో నామ సఘోషోధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. వివిధ రకములైన ఆ శంఖముల ధ్వని మిక్కిలి భీకరమయ్యను. అది భూమ్యాకాశములను రెండింటినీ ప్రతిధ్వనింపజేస్తూ ధృతరాష్ట్ర పుత్రుల హృదయములను ఛేదించెను. దుర్యోధనుని పక్షములో భీష్మాదులు తమ తమ శంఖములను పూరించినప్పుడు పాండవ పక్షము వారి హృదయములు ఛేదింపబడలేదు. అటువంటి సన్నివేశములేవీ పేర్కొనబడలేదు. కాని పాండవ పక్షపు వారు చేసిన ధ్వనుల ప్రతిధ్వనులతో ధృతరాష్ట్రుని పుత్రుల హృదయములు ఛేదింపబడినని ఈ ప్రత్యేక శ్లోకములో చెప్పబడెను. పాండవులకు శ్రీకృష్ణ భగవానుని పట్ల గల విశ్వాసమే అందుకు కారణము. దేవాదిదేవుని శరణు వేడిన వారికి ఎట్టి ఘోర విపత్తు సంభవించినను భయము చెందనవసరము లేదు. ఇదంతా కూడా కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. పరస్పర విరోధంతో ఇరుసేనలు యుద్ధానికి సిద్ధపడ్డారు. యుద్ధంలో ప్రాణత్యాగం చేయుటకు సంసిద్ధులైన తన సన్నిహిత బంధువులు, గురువులను, మిత్రులను మహావీరుడైన అర్జునుడు ఇరు సేనలలో చూశాడు. కరుణ విషాదములచే ఆవరింపబడిన వాడై అతడు బలమును కోల్పోయి మనస్సు మోహముకు గురవ్వగా అతడు యుద్ధ నిశ్చయమును త్యజించెను.